అంటే ఈ మత్తు అనేది రామారావు బంద్ చేసిండు అనుకో సంసారాలు చాలా బాగుపడతాయి. మద్యం బంద్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇది బంద్ చేసిండు అనుకో ఇంట్లో కొట్లాటలు ఉండవు, పంచాయతీ ఉండదు, ఏది ఉండదు. మద్యం బంద్ చేసాం అనుకో ప్రభుత్వం అయిపోతుంది కాదే. ఎవరు రామారావు బంద్ చేసినప్పుడు ఏమన్నా ఆగిందా? అంటే వాళ్ళ ఆలోచన ఎట్లున్నా అంటే రామారావు 5 ఏళ్ళు బంద్ చేసిండు, చంద్రబాబు నాయుడు వచ్చి ఓపెన్ చేసిండు. అదేనే వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే దీంతో ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అనుకుంటారు. మరి దీనిలో మీద పెంచినావు, వాడు ఇంట్లో కొట్లాట పెడుతుండు, 10 రూపాయలు తక్కువ అడుకొని వైకస్ కొట్లాట పెట్టుకొని తీసుకొని పోయి తాగుతుండు. సరేనా, ఇప్పుడు ఒకవేళ మద్యం బంద్ చేస్తారు, మద్యం బంద్ చేస్తే మనోళ్ళు ఏమనుకుంటారు, అరే మేము తాగేది అప్పుడప్పుడు బంద్ చేస్తే ఏమైనా మా దూపం ఎట్లా ఆడుతుంది కొన్ని రోజులు బాధపడతారు, కొన్ని రోజులు బాధపడతారు. ఆడోళ్ళకి ఇంకా గౌరవం అనేది ఎక్క పెరుగుతుంది. ఇప్పుడు బాధపడ్డ న్యాయమే గానీ మొగోళ్ళకు బంద్ చేసి బెటరే అంట. బెటరే, ఇది దొరకకపోయింది అనుకో నా చోట పిచ్చోడు ఏం చేస్తా, అటు దేవులాడతా ఇటు దేవులాడతా అటు దేవులాడతా ఇటు దేవులాడతా, ఏం దొరకలేదు అంటారట. మంచినీళ్ళు తాగి అనుకుంటా అంతే అండి. ఇదే బెటర్ అంటావు. ఇదే బెటర్. మరి ఇది ఒకటి బంద్ చేసిండు అనుకో ఆయన అన్ని